వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే మేము చాలా కష్టపడతాం, ఎంత అంటే మాటల్లో చెప్పలేము, కానీ మా కష్టం నిలబడదు. ఎప్పుడూ ఒక్క రూపాయి ఉండదు. కష్టం అంటే ఇన్ ద సెన్స్ మనం డబ్బులోనే కదా చూసుకుంటాము. ఎందుకని ఇట్లా జరుగుతుంది అని ఒక ఆలోచన, ఒక ప్రశ్న వస్తూ ఉంటుందండి. ఎప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది చూడండి, మేము బాగా భగవంతుని కొలుస్తాము అయినా మాకు కష్టాలు తప్పవు. అట్లా మేము చాలా కష్టపడతాం అయినా డబ్బు మాత్రం, లక్ష్మీదేవి మాత్రం నిలవదు, మా దగ్గర ఉండదు, మాకెప్పుడు బాధలు కష్టాలే ఉంటాయనే ఒక ప్రశ్న ఉంటుంటుంది. ఆలోచన రాకుండా ఉండాలి అంటే మనం అసలు మన నడవడిక కానీ మన నడతలో కానీ ఎలాంటి మార్పులు చేసుకోవాలి? బేసిక్గా జయ, డబ్బు ఎప్పుడు కూడా చెంచల కదిలిపోతూనే ఉంటుంది. మనకు ఒక రూపాయి ఇచ్చింది అనుకో, రూపాయిగా ఎలా ఉంటుంది? అది పాపాయిల్ని పెట్టదు, దాని దారిని అది ఉంటుంది. మనం ఏం చేస్తాము? ఖర్చు పెంచుకుంటాం, ఖర్చు చేస్తాం. ఓ 80 పైసలు ఖర్చు పెట్టాం, ఓ రూపాయలు అంటే ఓ 100 రూపాయలు 80 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు దాస్తాం. జనరల్గా అందరు చేసేదే కదా. కొంతమంది ఎట్లా ఉంటారంటే 100 రూపాయలు వస్తే కనుక 200 ఖర్చు ఉంటుంది వాళ్ళకి ముందుగానే. అప్పుడు డబ్బు ఎట్లా ఉంటుంది? సంపాదన పెరుగుతూ ఉంటే లివింగ్ స్టైల్ పెంచేసుకుంటూ ఉంటారు. పాత లివింగ్ స్టైల్లో ఉండరు. కొనుబళ్ళు అది చుట్టుపక్కల వాళ్ళ నుంచి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చులు పెంచుకున్నాం. అందరూ చేసేదే, మనిషి అన్న ప్రతివాడు ఇదే చేస్తాడు జయ. మనకి ఎంత డబ్బు వచ్చినా పూర్వకాలం పద్ధతిలో ఆ తక్కువ ఖర్చుతోనే ఉండే జనాల్ని మనం అసలు ఈ రోజున చూడం. మామూలుగానే బేసిక్ నీడ్సే మనవి పెద్దవైపోయినాయి ఇప్పుడు. ఈ ఊళ్ళలో హైదరాబాద్లో చోట 30-40 వేలు వస్తే కానీ అసలు కుటుంబం బతికేది వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు బాగా సంపాదించే వాళ్ళు అదే బియ్యం తినాలి, సంపాదన లేకపోయినా అదే 50 రూపాయల బియ్యం. 25-30కి బియ్యం వచ్చే రోజు అసలు పోయింది. ఖర్చు సమానం అయిపోయింది కదా. కూరలు అంతే, సామాన్లు అంతే, సరుకులు అంతే. అవి ఏవి చీప్గా దొరుకుతాయి? మహా అయితే అక్కడెక్కడో మార్కెట్కి వెళ్తే తక్కువకు రావచ్చు. అక్కడెక్కడికో వెళ్ళిన వస్తువు నిలవ పెట్టుకునేసరికి వేస్టేజ్లు అయిపోతాయి. లివింగ్ ఇది అందరిది ఒకటే. ప్రతివాడికి 2 పూట్ల అన్నం కావాలా, 1-2 కూర కావాలా, అదే చింతపండు, అదే బెల్లము, అదే ఉప్పు, పప్పు, నూనె, ఎండుమిర్చి అవే వాడుకుంటాం. అందరం అదే కదా. మన భోజనం వేరు, వాడి భోజనం వేరు, తక్కువ జీతం వాడి భోజనం వేరు కాదు అసలు. ఎక్కడ తేడాలు వస్తాయి? ఇళ్ళ ఖర్చులు, ప్రయాణపు సాధనాలు, బట్టలు పాతలు, నగా నాణ్యం నిలవ పెట్టడము, ఏమైనా కొనుక్కోవటము, వాటిల్లో తేడాలు, పై ఖర్చుల్లో తేడా వస్తాయి అంతే. ఆహారం అందరికీ ఒకటే కదా. ఈ పై ఖర్చులు జనరల్గా మనం పెంచేస్తాం. ఈ పెంచుకునేసరికల్లా డబ్బు కనపడదు. ఇంత డబ్బులు వస్తున్నా ఎందుకు నాకు మిగలటం లేదు? ఇదివరకు 50,000 వచ్చేది, అప్పుడు నేను 10,000 సేవ్ చేసేవాడిని, ఇప్పుడు 1,00,000 వస్తోంది అంటే నేను డబల్ 20 సేవ్ చేయాలి కదా అనిపిస్తుంది. కానీ చెయ్యం. మనం 14-12 చేయగలుగుతాం అంతే. ఎందుకంటే ఈ పెరిగిన వారడి మనం పెంచేస్తున్నాం. ఖర్చు పెరిగిపోతుంది. మనం బయట తినేది పెరిగిపోతుంది, బట్టలు కొనేది పెరిగిపోతుంది, స్టైలే మారిపోతుంది. ఎవరికైనా ఇచ్చేది, ఎక్కడికైనా వెళ్ళేది, ఏమైనా కొనుక్కునేది ఎక్కడ తగ్గం. మనం వాడే ఫోన్ దగ్గర నుంచి అన్ని మార్చేస్తాం. ఈఎంఐలు పెట్టేసుకుంటాం. డబ్బులు వస్తున్నాయని ఈఎంఐలు పెట్టేస్తాం. ఇంకో 2 వస్తువులు కొనేసుకుంటాం, ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ కొనేసుకుంటాము, పెంచుకుంటూ పోతాం. ఈఎంఐ ఆప్షన్స్ వచ్చాక రమ్మగారు మరి చాలా ఎక్కువైపోయింది. కొనుబళ్ళు ఎక్కువైపోయింది. మనం చేయగలమా లేదా, మనం కట్టగలమా ఆలోచించినా రావట్లేదు. ఎంత పెద్ద వస్తువైనా చేతిలోకి వచ్చేస్తుంది. అది తర్వాత కడతాం, మనకు తెలియటం లేదు. కానీ ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనం నిలవలో లేము. మనం సంపాదించిన దానికి తగినట్టుగా మన దగ్గర నిలవలేదు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. బేసిక్ ఒకటి ఎవరికైనా కావాల్సింది ఇది. నువ్వు కార్పొరేట్ స్టోరీస్లో కనపడుతుంది. బ్యాంకర్లు మనకి అడ్వైజ్ చేసే బ్యాంకర్స్ వస్తారా, వాళ్ళు చెప్తారు సంపాదన పెరిగిన వెంటనే ఇమీడియట్గా నువ్వు ప్లాన్ చేయాల్సింది సేవింగ్స్. అంతే. అది డబ్బు మల్టిప్లై అయ్యే విధానాన్ని యాప్ చేసుకో. ఒక 20 రూపాయలు దాచిపెట్టడం అంటే ఓ పర్సులో పెట్టి పెట్టడం కాదు, అది పిల్లలు పెట్టే చోట పెట్టాలి. పెద్ద పిల్ల కాదు, చిన్న పిల్ల అయినా సరే సేఫ్గా. అసలు ప్రధానమైనది సేఫ్టీ.
ప్రధానమైనది చాలా ఎక్కువగా ఆలోచించాల్సింది సేఫ్టీ. చిట్టీలు కట్టడము, ఎక్కడైనా నమ్మకమైన చోట డబ్బులు పెట్టడం, అదుపు పెట్టడము, తర్వాత ఇప్పుడు మనకి బోల్డన్ వచ్చినాయి, ఏమంటారు దాన్ని, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వచ్చేసినాయి. అలాంటిది ఏదైనా సరే రెగ్యులర్గా ఒక సిప్, ప్రతి నెల డబ్బు అందులోకి వెళ్ళిపోతుంది. నీ జీతం పడ్డం ఏంటి, సిప్కి వెళ్ళిపోతుంది. అది నీ చేతిలో ఇంచి కాదు, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. నీ దగ్గర ఉన్నది కొంతే ఉంటుంది, నువ్వు ఇందులోనే వాడాలి. ఆల్రెడీ సేవింగ్స్ దానంతటా అది వెళ్ళిపోయింది కదా. నీకు డబ్బు జీతం హైక్ వచ్చింది అంటే ఇమీడియట్గా నువ్వు చేయవలసింది అది. మనం ఏం చేస్తాం అంటే హైక్ వస్తుంది అనగానే మనం అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని ఆలోచన ముందుగానే కదా? ఎన్ని పెట్టుకుంటాం. కొనుక్కునే ఆలోచన రెండో ఆలోచనగా పెట్టుకోండి. ముందు పొదుపు మీద ముందు దృష్టి పొదుపు పెట్టండి. మీద పెడితే మీరు పడిన కష్టం నిలబడుతుంది. ఎప్పుడు కూడా ఇదే మార్గం. నీ దగ్గర నీకు కోట్లు వచ్చినా అదే మార్గం, లక్షలు వచ్చినా అదే మార్గం, వందలు వేలలో ఉన్నా కూడా అదే మార్గం. పొదుపు వైపు ఆలోచించాలి. తప్పకుండా ఎవరైనా సరే దాన్ని ఎక్కడైనా, ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద అమౌంట్స్ అనుకో, ఏదైనా స్థలాలు లాంటివి కొని పెట్టుకోవాలి. బట్టలు బంగారము అశాశ్వతమైనవి. బట్టలు మీరు కొన్నాక అది గుడ్డి గవ్వకి చెయ్యదు. అంతేగా. మనం పెద్ద పెద్ద షాపులు చూస్తాం జయ, ఈ పట్టు చీరలు, పట్టు బట్టలు, ఏదైనా ఫంక్షన్ అనగానే బట్టలకి ఎంత ఖర్చు పెడతాం జయ, ₹1 వెనక్కి వస్తుందా? రాదు. పారేయటమే. నువ్వు తిండికి బట్టలకి పెట్టింది, ఈ రోజు పెట్టింది ఇంతే కథ. ఫోటోల కోసమే పెట్టేస్తున్నాం బట్టలకి, అవునా కాదా? 100% ఆ ఆలోచన మార్చుకోండి. తగ్గించుకోవాలి కనీసం. తగ్గించుకోవాలి. ఇప్పుడు కానీ నువ్వు బంగారం కొంటే కొంత నయం కొంత, కానీ ఈ రోజున బంగారం వెర్రెత్తినట్టు పెరిగిపోతుంది. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా తగ్గుతుందో డమాల్ అంటుందో తెలియదు. తెలియదు. అంత దాకా ఎందుకు రమ్మగారు? డైమండ్స్ చూడండి, అవును, డైమండ్స్ అంటే ఎంత కాస్ట్లీ ఉండేవి, అందరు కొనుక్కుంటున్నాం ఇప్పుడు. కొనుక్కునేవాళ్ళు. అలాంటిది మ్యాన్ మేడ్, మిషన్ మేడ్ డైమండ్స్ మెషిన్ మేడ్ వచ్చేసినాయి ఇప్పుడు. దానికి దీనికి ఏ మాత్రం తేడా లేదు. పాపం అది అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి నిజంగా 1,00,000 పెడితే గానీ ఇంత దుద్దులు రావు. ఆ, ఇప్పుడు 30,000కే అవి వచ్చేస్తాయి చక్కగా ఇందులో. వచ్చేస్తున్నాయి కదా, హ్యాండ్ మేడ్ మిషన్, అదే ఏమంటారు, Machine made డైమండ్స్, diamonds. మిషన్ మేడ్ డైమండ్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆలోచించి చేయండి ఏది చేసినా. ఈ తర్వాత ఇంకా రెండోది, మీరు ఏదైనా చిన్న స్థలము, ఇల్లు ఏదైనా కొనిపెట్టుకుంటే అది మల్టిప్లై అయ్యేందుకు అవకాశం ఉంది. ఇళ్ల మీద పెట్టామనుకో అంత డబ్బు రాదు. అవును. కానీ ఏదైనా రియల్ ఎస్టేట్లో మదుపు పెట్టుకోగలిగితే జాగ్రత్తగా చూస్ చేసుకోండి. చూస్ చేయడం చేసి ఈ అడ్వర్టైజ్మెంట్లకి పడద్దు. మన వాళ్ళల్లో కొంతమంది కొనుక్కున్నది చూడండి, ఎవరో చెప్పారని మాత్రం దిగద్దు. వాళ్ళు రారు రేపొద్దున మీతోటి. ఏదైనా తేడా వస్తే వాళ్ళు వచ్చి మీకు సమాధానము చెప్పరు, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మీతోటి నిలబడరు. తాత్కాలిక అడ్వర్టైజ్మెంట్ మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్గా ఒక 50 మంది, 100 మంది కొంటున్న చోట కొనుక్కుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని ప్రాబ్లంలో వాళ్ళైనా సహాయం ఉంటారు. అంతే. కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి. తెలిసి తెలియక తొందరపడిపోకండి, ఏజెంట్స్ని నమ్మద్దు, జాగ్రత్త. ఇలా ప్లాన్ చేసి కనుక పెట్టుకుంటే పిల్లల్ని పెడుతుంది డబ్బు. అప్పుడు మన కష్టము నిలబడుతుంది. నువ్వు ఖర్చు పెట్టినది రాదు, వెనక్కి రాదు, వెనకేసింది ఉంటుంది. ఈ వెనకేయటం ఎలా అనేది ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. వాస్తు బంగారం కొనిపెడతారా, స్థలాలు కొనిపెట్టుకుంటారా, లేకపోతే ఏదైనా మ్యూచువల్, ఇప్పుడు పెద్ద పెద్దవి అయితే బంగారాలు, వాస్తు స్థలాలు అనుకో. చిన్న చిన్న అమౌంట్స్ మనం మదుపు పెట్టుకోవచ్చు. ఇట్లా చక్కగా రెగ్యులర్గా అవి సిప్కి కట్ అయిపోయి ఉంటాయి, అమౌంట్ ఉంటుంది ఖచ్చితంగా. కాస్త ముందు వెనకగా మార్చుకోవచ్చు దాన్ని, లేదా ఏదైనా చిట్టీలు కట్టుకోవటం రెగ్యులర్గా. పెద్ద అమౌంట్ అయ్యాక దాన్ని ఫిక్సో చేసుకోవటం, దాంతో ఏదైనా పెద్దది ఏర్పాటు చేసుకోవటం, పిల్లలకో వస్తువుని అరేంజ్ చేసుకోవచ్చు. అలా చేయొచ్చు. ప్రధానమైనది మీ మైండ్ సెట్లోనే మీ డబ్బులు ఉంటాయి. డబ్బు పర్సులో ఉండదు, మైండ్ సెట్లో ఉంటుంది. దాన్ని సరి చేసుకోండి. తప్పకుండా. దీంతో పాటు మనకు ఐడియాలు లేవు, డబ్బులు ఉన్నాయి ఏం చేయాలండి అని నన్ను కూడా అడుగుతారు. నాకు మాట ఏవో 1-2 తెలుసు, నాకు పెద్ద ఏం తెలుస్తాయి. కానీ ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ ఎక్స్పర్టైజేషన్ కూడా ఒకటి వచ్చింది. చెప్తున్నారు డబ్బుని, మనీ మంత్ర, డబ్బుని ఎట్లా మదుపు పెట్టాలి, ఎందులో ఏ షేర్స్ లో పెట్టచ్చు, ఏ షేర్స్ లో పెట్టకూడదు, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఏవి బెనిఫిషియల్ గా ఉంటాయి. తర్వాత ఈ ఆడపిల్లలకి బోల్డన్ రకరకాల యోజనలు వచ్చినాయి. అవునవును కదా, సుకన్య పథకాలు ఇలాంటివి పోస్ట్ ఆఫీస్ లో కట్టమని అలా ఐడియాస్ వస్తాయి. వాటిని ఫాలో అవ్వండి, వాళ్ళని పట్టుకోండి. నీకు కుదిరితే కనుక మనీ మంత్ర ఆడవాళ్ళకి సులువుగా చేసుకునేవి ఏవైనా 2-3 కూర్చోబెట్టి చేయించావంటే తప్పకుండా చాలా హెల్ప్ అవుతుంది. అది
బోల్డన్ ఉన్నాయి ఆడపిల్లలకి చిన్న పిల్లలకి చిన్నప్పుడే అవునండి. ప్లాన్ చేసుకునేది. బర్త్డేకి ఇలా మదుపు పెట్టండి, ఇలా ఎక్కడైనా పెట్టుకోండి, ఇది పిల్లలు పెద్ద అయ్యాక చదువు నాటికి వస్తుంది, ఇలాంటి ప్లానింగ్ ఇస్తారు కదా. అట్లా మంచి ఐడియాస్ని తీసుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.